ఆపరేషన్ సింధూర్లో దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీర జవాన్లకు భారత ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 సైనికుల పేర్లను ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంపై లిఖించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరమరణం పొందిన 6లో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళితాండాకు చెందిన అగ్నివీర్ మురళీనాయక్ ఒకరు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీనాయక్ పేరును జాతీయ యుద్ధ స్మారకంపై లిఖించనుండడంపై ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కగానొక్క కుమారుడు లేకుండా పోయాడన్న బాధ ఉన్నప్పటికీ తమ కుమారుడి పేరును చరిత్రలో చిరస్థాయిగా ఉండేలా జాతీయ యుద్ధ స్మారకంపై లిఖిస్తున్నందుకు గర్వకారణంగా ఉందన్నారు. భారత ప్రభుత్వానికి మురళీనాయక్ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మంచి పేరు, గొప్ప పేరు వచ్చిందని ఒక పక్క గౌరవం కూడా ఉంది, ఒక పక్క చాలా బాధ కూడా ఉంది. ఏం చేసినా మురళి ఇస్తారు. దేశంలో అంతగా మురళి కోసం కలవరిస్తూ ఉన్నారు. అదే నాకు చాలా గౌరవం ఉంది. అదే ఒక్కగానొక్క బాబు మాకు వీర్ జవాన్ మురళీనాయక్ లేడని మాకు చాలా బాధగానే లోటుగానే ఉంది. కానీ ఇప్పుడు మన దేశానికి మన భారతదేశానికి రక్షించి అంత గొప్ప వీరుడు, సాహస వీరుడు, భారత సైనికుడు, మన కేంద్ర ప్రభుత్వమే వాళ్ళు ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందినని మన కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మాకు కూడా ఇప్పుడు గౌరవంగానే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.